దానియేలు ఎందుకు అక్కడ? రాజా, నీ దృష్టికి నేను ఎవరిని గాను? నేరం చేసిన వాడిని కాను కదా, నీ మనసును ఒప్పించిన వాడిని కాను కదా, నీ దృష్టి ఎదుట నేను దోషిని కాను కదా. ఒకవేళ నేను ఈ మాట చెప్పకుండా చనిపోయి ఉంటే, నీ మనసులో నా మీద ఏదైనా ఒక భావన కలిగి ఉండుంటే అది నాకెంతో నష్టం. అది స్టెఫెను అంటాడు, పిల్లారా, ప్రభువా ఈ నేరం వారి మీద మోపొద్దు. స్టెఫెను చనిపోయేటప్పుడు ఏమండి ఆయన అంటాడు, దేవుని చూశాడంట, దేవుని సందులో గొప్పగా మొరపెట్టాడంట. అయితే ఒక మాట పలుకుతా ఉన్నాడని స్టెఫెను, ఒక మాట పలుకుతున్నాడు. స్టెఫెను దేవుని సంఘములో శ్రేష్టమైనటువంటి వాడై, దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వాడై, లేఖనాలను ఎంతో పరిశోధించినటువంటి వాడై, తన తుది శ్వాస విడిచే సమయంలో చెప్తున్న మాట, ఆ మాట పలికి ఏమైనాడంట? ఆ మాట చెప్పి చనిపోతూ ఉన్నాడు. ఆ మాట చెప్పి ప్రాణం వదులుతున్నాడు. ఎందుకంటే నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఒకవేళ వాళ్ళు రాళ్లతో స్టెఫెను కొడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, ఆయన మరణాన్ని బట్టి అంతరంగములో స్టెఫెను ఎక్కడైనా వాళ్ళ మీద కొంత ద్వేషాన్ని, కొంత అయిష్టతను, కొంత పగను, లేకపోతే ఒక బాధను హృదయములో ఉంచుకున్నాడు అన్నటువంటి మనస్సు స్టెఫెను జీవితంలో ఆ మరక ఉండకూడదు అనుకున్నాడు. అందుకే గొప్ప శబ్దముతో, అంటే ఆయన నిలబడి, దేవుడు కుడి పార్శ్వమందు మనుష్య కుమారుడు నిలబడి ఉంటే నేను చూస్తా ఉన్నాను, ఆయన ఎదుట నా దేవుని దృష్టిలోను, నన్ను హింసిస్తున్న వారి ఎదుటను నేను నిర్దోషిగా నా జీవితాన్ని ముగించాలి. స్తోత్రం. అక్కడ దానియేలు అంటున్నాడు, నా దేవుని దృష్టికి నేను ఎవరిని గాను? నేను నిర్దోషినిగా కనబడ్డాను. రాజా, నీ దృష్టిలో నేనేం చేయలేదు, నేరము చేయలేదు. ఇది క్రైస్తవ జీవితం. ఇంతకంటే మించి నా ప్రియమైన దేవుళ్ళారా, ప్రభు మన దగ్గర నుంచి ఏమి నువ్వు అడగక మునిపే నీకు ఇస్తాడు ఆయన. నీకు ఎప్పుడు ఏ వయసులో ఏది కావాలో, నీ ఇంట్లోకి ఏం కావాలో, నీ ప్రాణానికి ఏం కావాలో, నీ దేహానికి ఏం కావాలనో, నీ ఆత్మకి ఏం కావాలనో సమస్తమును మనకు అడగక మునిపే ఎరిగిన దేవుడు ఈ రెండు విషయాలను ప్రభువునందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో కోరుకుంటున్నాడు ఆయన. అందుకే చెప్తున్నాను ప్రియమైన దేవుళ్ళారా, ఈ పరిశుద్ధ విశ్వాస ప్రత్యేక కూడికలో మినిస్ట్రీ అంతా ఒక కుటుంబంగా ఏర్పరచబడ్డాం. ప్రభు మనకు సహాయం చేస్తే, తండ్రి నా సహోదరుని మీద, నా సహోదరి మీద ఏ అరమరికలు లేకుండా నీ పరిశుద్ధ రక్తముతో కడగండని ఎప్పుడైతే మనము పవిత్రపరుచుకుంటామో, ఏక ఆత్మ ఉంటుంది, ఏక మనస్సు ఉంటుంది, దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుడు అంతకంతకు ఈ పరిచర్ను విస్తరింపజేసేటటువంటి దేవుడుగా ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే నీ లేఖనాన్ని చూస్తూ ఉండేటప్పుడు నా ప్రియమైన దేవుడులారా, ఈ దినాల్లో కొదువైంది ఏంది? అంతేనా? ఈ దినాలలో ఒకరి పట్ల ఒకరికి, మన పట్ల మనకు, దేవుని పట్ల మనకు సరైనటువంటి సంబంధాలు లేకపోవడం వల్లనే అనేకమైనటువంటి అపవాది సంబంధమైన దాడులు మన మీద జరుగుతూ ఉన్నాయి. అందుకని మొట్టమొదటగా నేను ప్రియమైన దేవుళ్ళారా, ఈ ఉపవాస కూడికలో ప్రభు మనకిస్తున్న, లేదంటే నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ముందుగా మనము దేవుని ఎదుట మనల్ని మనం ఏం చేసుకోవాలి? దేవుని ఎదుట. ఆ తర్వాత పౌలు అంటాడు, పిల్లరా, నేను మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నా మనస్సాక్షి ఏమంటే నా మనస్సాక్షి అది యథార్థమైంది గాను, మంచిది గాను, నా మీద నేరం మోపకుండా ఉన్నట్లు దాన్ని నేను అభ్యాసము చేసుకుంటున్నాను. స్తోత్రం. ఇది మన విశ్వాస జీవితంలో మనం కొనసాగించుకుంటూ పోవాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనకి ఎంతైనా అవసరం. నేను కొన్ని లేఖనాలని చూపించి మనం ప్రార్థనలోకి వెళదాం. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ప్రవక్త అయిన దానియేలు దేవుని దృష్టిలో ఎలాంటి వాడంట? రాజు దృష్టిలో నేరము చేసిన వాడు కాడు. స్టెఫెను దేవుని దృష్టిలో యథార్థవంతుడు. అదే దేవుని ఎదుట వారి కొరకు ఏం చేస్తున్నాడు? గొప్ప శబ్దంతో ఆ మాట పలకాల్సిన అవసరం ఏముందని అంటే, ఇప్పుడారా ఆ మాటలు ఒకవేళ కొడుతూ ఉన్న వాళ్ళు ఏమన్నా అనుకున్నా దేవుని ఎదుట వారి కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. తండ్రి, ఈ నేరం వారి మీద
వారి మీద మోపకము, వారి మీద మోపకము. ఇది దేవుడు మనకు నేర్పించిన పాఠం, ప్రభు మనకిచ్చినటువంటి అనుభవం. ఈ శరీరంలో ఉన్నంత వరకు అనేక రకాల అనుభవాలు మనలో ప్రవేశించవచ్చు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ చేత శరీర క్రియలు మనం చంపినప్పుడు అక్కడ ప్రేమ అనేటటువంటి శ్రేష్టమైన అనుభవము అది పెళ్ళుబుకుతుంది. అక్కడే దేవుని యొక్క ప్రభావాల చేత మనం నింపబడతాం, దేవుని శక్తిని మనం పొందుకుంటాం, దేవుని కృపను మనం అనుభవిస్తాం.